హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ఇవాళటి కరెంట్ అఫైర్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని, వాటితో పాటు అవి ఎగ్జామ్ లో ఎలా అడిగే ఛాన్స్ ఉంది అనేది ఒకసారి చూసుకుందాము. అలానే ఏదైనా టాపిక్ ఉన్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇవాళ కొన్ని టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి తీసుకొని వాటి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. సో అలాంటివి న్యూస్ లో ఏమున్నాయంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గురించి ఒక ఆర్టికల్ ఉందండి. మీరు ఎక్కడ చూసినా ఇది ఇవాళ చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే మనం రాసే ఏ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కైనా సరే ఈ ప్రైజెస్ అనేవి, అవార్డ్స్ అనేవి, ఐఐటీస్ లేకపోతే ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ స్టాండర్డ్ టాపిక్స్ అనేవి ఉంటాయండి. సో అలా మనం అవార్డ్స్ అండ్ ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి ఇంటర్నేషనల్ బుక్ ప్రైజ్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. అయితే బాను ముస్తాక్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, బాను ముస్తాక్ అనే ఒక విమెన్ కి ఈ అవార్డు రావడం జరిగింది. ప్రత్యేకత ఏంటి అంటే, షీఈ్ అన్ ఇండియన్ రైటర్, లాయర్, యాక్టివిస్ట్, హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఆథర్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ అనే పదం ఎప్పుడు వచ్చినా ఎక్కడ వచ్చినా అది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మరీ ఇంపార్టెంట్ గా చెప్పాలి అంటే ఇండియా రిలేటెడ్. ఆథర్ రైటింగ్ ఇన్ కెనడా, ఫస్ట్ author writing in Canada win the prestigious International Booker Prize for her short story collection హార్ట్ ల్యాంప్. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, బుకర్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు, అసలు బుకర్ ప్రైజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, దాని ప్రత్యేకత ఏంటి అని మనం చూసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే, బాను ముస్తాక్ అనే విమెన్ కి, ఇండియన్ విమెన్ కి ఈ అవార్డు రావడం జరిగింది. కెనడా లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి. షార్ట్ స్టోరీ కలెక్షన్ పేరేంటండి, హార్ట్ ల్యాంప్ అనే షార్ట్ స్టోరీ కలెక్షన్ కి ఈ పర్టికులర్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో జస్ట్ సింగిల్ క్వశ్చన్, ఎవరికి ఇంటర్నేషనల్ బుక్ ప్రైజ్ 2025 వచ్చింది అనే క్వశ్చన్స్ కాకుండా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 అని అడిగి స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తున్నారు. అలాంటప్పుడు మనకి బేసిక్స్ కూడా కొంచెం అవగాహన ఉండాలి. ఒకసారి చూడండి, అబౌట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. అసలు బుకర్ ప్రైజ్ గురించి చూసుకుంటే ఇది ఎవరికి ఇస్తారు అంటే, యాన్యువల్లీ సెలబ్రేట్స్ ద బెస్ట్ వర్క్స్ ఆఫ్ లాంగ్ ఫార్మ్ ఫిక్షన్ ఆర్ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్. వేటికి? షార్ట్ స్టోరీస్ మరియు ఫిక్షన్స్ ఏవైతే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారో వాటికి ఇచ్చే ప్రైజ్ అన్నమాట. అండ్ పబ్లిష్డ్ ఇన్, ఎక్కడ పబ్లిష్ అవ్వాలి? యూకే అండ్ ఐర్లాండ్ లో ఇది పబ్లిష్ అవ్వాలి. నెక్స్ట్ చూడండి, ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 2005. ఈ బుకర్ ప్రైజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి, ఎప్పుడు ఫైండ్ చేశారు? 2005 నుంచి రావడం జరిగింది. బై యాన్యువల్ అవార్డ్, 2 సంవత్సరాలకి ఒకసారి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. రికగ్నైజింగ్ అండ్ ఆథర్స్ కాంట్రిబ్యూషన్ టు వరల్డ్ లిటరేచర్. ఎనీ నేషనాలిటీస్ ఎలిజిబుల్, అంటే ఏ దేశానికి చెందిన వాళ్ళైనా ఎలిజిబుల్. ఓన్లీ 2 థింగ్స్ ఏంటంటే, అది ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయి ఉండాలి, ఎక్కడ పబ్లిష్ కావాలి? యూకే ఆర్ ఐర్లాండ్ లో పబ్లిష్ అవ్వాలి. As long as the work is translated into English. It recognizes the vital works of translators with £50,000, $50,000 కాదండి, £50,000 ఆఫ్ ప్రైజ్ మనీతో ఆ రైటర్స్ ని మనం సన్మానిస్తున్నాము. డివైడెడ్ ఈక్వల్లీ బిట్వీన్ ఆథర్స్ అండ్ ట్రాన్స్లేటర్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ అవార్డు ఎవరికి ఇస్తున్నాం? ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన ఆథర్ కి ఇస్తున్నాము. £50,000 అంటున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఏంటి అని అంటే, ఆ 50,000 లో హాఫ్ వచ్చేసి ఆథర్ కి ఇస్తున్నారు. అంటే ఎవరైతే ఒరిజినల్ రైటరో వాళ్ళకి ఇస్తున్నారు. 50,000 లో మిగతా హాఫ్ ఎవరికి ఇస్తున్నారు? ఎవరైతే ట్రాన్స్లేటరో వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ £50,000 అనేవి ఆథర్స్ కి మరియు ట్రాన్స్లేటర్స్ కి సగం సగంగా డివైడ్ చేయబడుతుంది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 గురించి చూసుకుంటే, మరి ఇప్పుడు హార్ట్ ల్యాంప్ అనే స్టోరీ కలెక్షన్ కి మనకి బాను ముస్తాక్ కి వచ్చిందని మనం చూస్తున్నాం. మరి దాని రైటర్ ఎవరు? కన్నడలో దాని రైటర్ ఎవరో చూసుకుందాం. హార్ట్ ల్యాంప్ బై బాను ముస్తాక్, ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ కెనడా బై దీపా బస్తీ. దీపా బస్తీ అనే ఆమె రాసిన కన్నడలోని ఒక బుక్ ని, స్టోరీ కలెక్షన్ ని బాను ముస్తాక్ హార్ట్ ల్యాంప్ అనే పేరుతో ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసింది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? ఈ £50 లో హాఫ్ దీపా బస్తీకి, హాఫ్ బాను ముస్తాక్ కి వెళ్తాయని అర్థం. నెక్స్ట్ చూడండి, panning stories written by between 1990 to 2023. Heart Lamp is a portrayal of struggles faced by Muslim women in southern India. ఈ హార్ట్ ల్యాంప్ అనే పుస్తకంలోని షార్ట్ స్టోరీస్ అన్ని దేని గురించి మాట్లాడతాయని చెప్తున్నాను? ఒక ముస్లిం ఉమెన్ యొక్క స్ట్రగల్స్, దట్టు సదర్న్ ఇండియాలో ఎలా ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడతాయని చెప్తున్నారు.
సో ఇవ్వండి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి మనం దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసి ఎవరికి వచ్చింది ఇవన్నీ మనం చూడడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి ఆ జయంత్ నార్లీకర్ అనే అతను ప్రెసెంట్ న్యూస్ లో ఉన్నారు. పర్సనాలిటీస్ వైజ్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం రీసెంట్ గా ఎగ్జామ్ ప్యాటర్న్ గమనించినట్టయితే పర్సనాలిటీస్ అండ్ వాళ్ళ యొక్క సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు పద్మ అవార్డీస్ లేకపోతే చాలా ప్రామినెంట్ పర్సన్స్ అయితే ఇంకా కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ పర్సన్ గురించి జస్ట్ సింగిల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అడగడం లేదు, స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఈ న్యూస్ ని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎమినెంట్ ఆస్ట్రోఫిజిస్ట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. నార్లీకర్ ఎవరు? ఎమినెంట్ ఆస్ట్రోఫిజిస్ట్, సైన్స్ కమ్యూనికేటర్ అండ్ పద్మ విభూషణ్ అవార్డీ అండి. పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది. జయంత్ విష్ణు నార్లీకర్ పాస్డ్ అవే రీసెంట్లీ ఇన్ పూణే. ఈయన రీసెంట్ గానే చనిపోవడం జరిగింది. అందుకనే న్యూస్ లో ఈ పర్టికులర్ జయంత్ నార్లీకర్ గురించి మనం చూస్తున్నాము. ఎమినెంట్ ఆస్ట్రోఫిజిస్ట్ అని గుర్తుపెట్టుకోండి. హీఈస్ వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఆస్ట్రోఫిజిస్ట్ అండ్ గ్లోబల్ నేమ్ ఈస్ థియరిటికల్ కాస్మాలజీ. అంటే థియరిటికల్ కాస్మాలజీలో ఈయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నెక్స్ట్ ఈయన జూలై 1938 లో కొల్హాపూర్ మహారాష్ట్రలో పుట్టారు. ఈయన బిఎస్సి డిగ్రీ కంప్లీట్ చేశారండి ఫ్రమ్ బనారస్ హిందూ యూనివర్సిటీ 1957 లో. హీ లేటర్ వెంట్ టు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఫర్ హైయర్ స్టడీస్, బికమింగ్ Wrangler and earning the Tyson Medal in the mathematical tripos, a mark of top academic distinction. అంటే ఈయనకు వచ్చిన అవార్డ్స్ ఏంటి అని చూస్తున్నాం. హోయిలే నార్లికర్ థియరీ ఆఫ్ గ్రావిటీ అనేది ఒకటి ఈయన పేరు మీద ఉంది అని గుర్తుపెట్టుకోండి. సో ఈ నార్లికర్ అనే అతను ఎవరండి? ఒక ఆస్ట్రోఫిజిస్ట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు. ఈయన రీసెంట్ గా చనిపోయారు, ఇండియాకి సంబంధించిన అతను. జర్మన్ ఛాన్సలర్ ఎలక్షన్ జరిగిందండి రీసెంట్ గానే. ఇప్పుడు మనకి నిన్న జర్మన్ ఛాన్సలర్ ఎలక్షన్ జరిగింది. సో చూసుకున్నట్టయితే ప్రైమ్ మినిస్టర్ హెల్డ్ ఏ టెలిఫోనిక్ కన్వర్సేషన్ విత్ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మర్జ్. జర్మన్ ఛాన్సలర్ ఎవరండి? ఫ్రెడ్రిచ్ మర్జ్ అనే అతను ప్రస్తుతం ఛాన్సలర్ గా ఎన్నికవడం జరిగింది. ఆయనను కంగ్రాచులేట్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ కాల్ చేశారు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన కొన్ని కీ ఫీచర్స్ ఏంటంటే జర్మన్స్ ఎలక్టోరల్ సిస్టమ్ ఎలా ఉంది అండ్ పొలిటికల్ జాగ్రఫీ ఆఫ్ జర్మనీ ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూడాలి. జర్మన్ ఫాలోస్, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిక్స్డ్ మెంబర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేది ఒకటి జర్మనీ ఫాలో అవుతుంది. కంబైనింగ్ బోత్ మెజారిటేరియన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, ఈ రెండిటిని కలిపి ఎలక్టోరల్ సిస్టమ్ లో ఈ రెండిటి యొక్క కలయికతో మిక్స్డ్ మెంబర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనే ఒక ఫార్మాట్ ని జర్మన్ తన ఎలక్షన్స్ లో ఎన్నుకుందనమాట. నెక్స్ట్ బన్స్టాగ్ అనేది ఏంటి అంటే జర్మన్ లోని లోవర్ హౌస్ ని బన్స్టాగ్ అంటాము. members are elected based on these two votes, 299 by first vote and the rest by second vote. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? మిక్స్డ్ మెంబర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఎలక్టోరల్ కాలేజ్ లో వాడతారు. అండ్ నెక్స్ట్ గుర్తుంచాల్సింది బన్స్టాగ్ అంటే ఏంటి అంటే జర్మన్ యొక్క లోవర్ హౌస్ ని బన్స్టాగ్ అంటాము. నెక్స్ట్ పొలిటికల్ జాగ్రఫీ ఆఫ్ జర్మనీ చూసుకున్నప్పుడు జర్మనీ ఈస్ లొకేటెడ్ ఇన్ సెంట్రల్ యూరోప్ అండి, షేరింగ్ బార్డర్స్ విత్ 9 కంట్రీస్ అండి. డెన్మార్క్ నార్త్ లో ఉంది, పోలాండ్ అండ్ చెక్ రిపబ్లిక్ వచ్చి ఈస్ట్, ఆస్ట్రియా అండ్ స్విట్జర్లాండ్ సౌత్, ఫ్రాన్స్, లక్సంబర్గ్, బెల్జియం అండ్ నెదర్లాండ్స్ వెస్ట్ లో ఉన్నాయి. వాటర్ బాడీస్ చూసుకుంటే నార్త్ సీ, బాల్టిక్ సీ అనేవి నార్త్ లో ఉన్నాయి. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ అంటే జర్మనీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినంత వరకు. సో ఇక్కడ మనం ఏంటి అంటే జస్ట్ కేవలం న్యూస్ లో ఒక న్యూస్ ఉంది అని అంటే అక్కడి వరకు వదిలేయట్లేదు. ఎలక్టోరల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, పొలిటికల్ జాగ్రఫీ ఎలా ఉంటుంది, ఇలా చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే వచ్చిన ఒక న్యూస్ కి సంబంధించి మనం ఒక 5-6 న్యూస్లు కవర్ చేసేసరికి ఏమవుతుందంటే ఎక్కువ థింగ్స్ చాలా తక్కువ డేస్ లో కవర్ అయిపోతాయి. ఒక 1.5 month మీరు ఇట్లా కరెంట్ అఫైర్స్ ఫాలో అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు, అంటే ఇంకా తర్వాత ఫాలో అప్ మాత్రమే ఉంటది, రివిజన్ మాత్రమే ఉంటది. ఇష్యూస్ అన్ని ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంటాయి, ఫ్యాక్ట్స్ అన్ని ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి మనకి జెరోసైట్ అనేది ఒకటి న్యూస్ లో ఉందండి. ఈ జెరోసైట్ గురించి చూద్దాం. అసలు జెరోసైట్ అంటే ఒక మినరల్ అండి. ఇది కాంబినేషన్ ఆఫ్ బేసిక్ గా ఈ జెరోసైట్ అనేది న్యూస్ లో ఎందుకు ఉందో చూద్దాము. రీసెంట్ గా ఒక స్టడీ కండక్ట్ చేశారండి ఇండియాలో. అది ఎక్కడ అంటే మనకి కచ్, గుజరాత్ ఉంది కదా, గుజరాత్ లో కచ్ దగ్గర మనకి ఇండియన్ థింగ్ గుర్తున్నట్లయితే మీకు, సో ఇక్కడ కచ్ అనేది ఒక ఏరియా అన్నమాట, గుజరాత్ లో ఉంది.
సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏమవుతుందంటే జెరోసైట్ శాంపిల్స్ ఫ్రమ్ కచ్ గుజరాత్ ఏ రీజన్ వేర్ టెరెన్ కండిషన్ సిమిలర్ టు మార్స్. అంటే ఈ జెరోసైట్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఎందుకు ఉందండి, ఈ కచ్ మనకి ఏ కచ్ గుజరాత్ లోని కచ్ అనే రీజియన్ లో బేసిక్ గా ఏం జరుగుతుందంటే అలాంటి కండిషన్స్, సిమిలర్ కండిషన్స్ టు మార్స్ అనే ప్లానెట్ లో ఎలాంటి కండిషన్స్ అయితే ఉన్నాయో అలాంటి సిమిలర్ కండిషన్స్ ఎక్స్ట్రా, అంటే మనం అక్కడికి వెళ్లకుండా ఇక్కడనే ఏమైనా శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని టెస్టింగ్ చేసేటట్లు, శాంపిల్స్ తో టెస్టింగ్ చేసేటట్లు ఉంది కాబట్టి మనము కచ్ ని తీసుకున్నాము. అయితే ఈ జెరోసైట్ అంటే ఏంటి అంటే ఎల్లో బ్రౌన్ మినరల్ కంపోజ్డ్ ఆఫ్ పొటాషియం, ఐరన్ అండ్ సల్ఫేట్. 3 మినరల్స్ యొక్క కలయిక అండి. పొటాషియం, ఐరన్ అండ్ సల్ఫేట్ ని జెరోసైట్ గా మనం కామన్లీ ఫౌండ్ ఇన్ ఏరిడ్ అండ్ సెలైన్ ఎన్విరాన్మెంట్స్. The study aimed to access whether jarosite can act as a natural clock on Mars by tracking geological events through radiation induced luminescence. అంటే ఏమంటున్నారంటే ఈ జెరోసైట్ అనేది ఏదైతే ఉందో ఇండ్యూస్డ్ లుమినెసెన్స్ వల్ల న్యాచురల్ క్లాక్ గా మార్స్ మీద ఏమైనా పనిచేయగలుగుతుందా అంటే టైం రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. జెరోసైట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్. దేని రిలేటెడ్ అని గుర్తుంటే సరిపోతుంది. నెక్స్ట్, వై కచ్ గుజరాత్ వాస్ చూజన్. ఎందుకు కచ్ ఆఫ్ గుజరాత్ ని మనం చూస్ చేసుకున్నామంటే కచ్ రీజియన్ ఇన్ గుజరాత్ వాస్ సెలెక్టెడ్ డ్యూ టు ఇట్స్ ఎక్స్ట్రీమ్ aridity and salinity resembling Martian terrain conditions. మార్షియన్ టెరెన్ కండిషన్స్ అంటే ఏంటంటే మార్స్ లో ఎలాంటి కండిషన్స్ అయితే ఉన్నాయో అలాంటి కండిషన్స్ ప్రస్తుతము మనకి గుజరాత్ లోని కచ్ రీజియన్ లోనే రెప్లికేట్ అవుతున్నాయి కాబట్టి ఆ రీజియన్ ని చూస్ చేసుకున్నారని చెప్తున్నారు. దిస్ మేడ్ ఇట్ ఎన్ ఐడియల్ అనలాగ్ సైట్ టు టెస్ట్ ద బిహేవియర్ ఆఫ్ జెరోసైట్ అండ్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైక్ ఎన్విరాన్మెంట్స్. ఈ జెరోసైట్ అనే ఈ మినరల్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ కండిషన్స్ లో ఎలా బిహేవ్ చేస్తుంది అని మనం టెస్ట్ చేయడానికి కచ్ అనే రీజియన్ ఒకటి చాలా ఐడియల్ సైట్ గా మారింది అని చెప్తున్నారు. రీసెంట్ గా న్యూస్ లో అందుకుందండి జెరోసైట్ అనేది. నెక్స్ట్ మనకి ప్రీ అసంప్షన్ డాక్ట్రైన్ ఆఫ్ ప్రీ అసంప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ అనేది ఒకటి న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, అండ్ దెన్ మనము డాక్ట్రైన్ ఆఫ్ ప్రీ అసంప్షన్ కాన్స్టిట్యూషనాలిటీ అంటే ఏంటో కూడా చూద్దాము. Countering the Supreme Court's observation that a parliamentary statute enjoys the pre-assumption of constitutionality, petitioner recently termed the new Waqf Amendment Act 2025 a creeping acquisition of Waqf properties owned by the Muslim community. Waqf 2025 bill అనేది ప్రస్తుతం న్యూస్ లో చాలా వైరల్ గా ఉంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించే ఈ డాక్ట్రైన్ ఆఫ్ ప్రీ అసంప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ అనేది కూడా న్యూస్ లో ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే అది అసలు ఫస్ట్ అదంటే ఏంటో చూద్దాము. It's a fundamental principle in Indian constitutional law rooted in the respect of legislative authority and democratic process. ఏం చెప్తున్నారు, ఇదొక ప్రీ అజ్యూమ్డ్ కాన్స్టిట్యూషన్ లోనే ఇదొక ప్రీ అజ్యూమ్డ్ ప్రిన్సిపల్ అండి. ఈ ప్రిన్సిపల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇది ఇట్ హోల్డ్స్ రెస్పెక్ట్ ఫర్ లెజిస్లేటివ్ అథారిటీ. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అని 3 ఉంటాయి కదా. లెజిస్లేటివ్ ప్రాసెస్ కి అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్ కి ప్రీగానే ముందుగానే రెస్పెక్ట్ హోల్డ్ చేయడం అన్నమాట. The doctrine points that legislation enacted by parliament or state legislature is presumed to be constitutional and the burden of proving otherwise lies on the challenger. అంటే ఒక లెజిస్లేచర్ అనేది తప్పు అని ప్రూవ్ చేయాలి అని అనుకుంటే ఆ బర్డన్ ఎవరి మీద ఉంటది, ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఉంటారు. అంటిల్ అండ్ అన్లెస్ అప్పటి వరకు లెజిస్లేచర్ కరెక్ట్ అండ్ లెజిస్లేచర్ ప్రొసీజర్ కి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం. సో ఇది ప్రస్తుతం ఎందుకున్నది వక్ఫ్ బోర్డ్ రిలేటెడ్ ఇది న్యూస్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ ఉన్నది ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఫ్లవర్ ని చూడండి. షిరోయ్ లిల్లీ ఫెస్టివల్. షిరోయ్ లిల్లీ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. షిరోయ్ లిల్లీ అనేది అలా ఉంటుంది. ఈ షిరోయ్ లిల్లీ ఫెస్టివల్ అనేది రీసెంట్ గా ఇండియాలోనే జరిగింది. ఎక్కడ జరిగింది, ఎందుకని ఈ ఫెస్టివల్ ప్రాధాన్యత సంతరించుకుంది అనేది ఇప్పుడు న్యూస్ లో ఉంది. 2025 అడిషన్ ప్రస్తుతం న్యూస్ లో ఎందుకుందంటే ఆఫ్టర్ 2 years గ్యాప్, 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మనకి మణిపూర్ లో ఏం జరిగిందంటే ఎథనిక్ వైలెన్స్ జరిగింది. ఎవరెవరి మధ్యన 2 తెగల మధ్యన జరిగాయి. మెథేయ్ అండ్ కుకీజో అనే 2 తెగల మధ్యన మనకి రీసెంట్ గా మణిపూర్ లో చాలా అల్లర్లు జరిగాయి, చాలా కమిటీస్ ఏర్పాటయ్యాయి, ప్లస్ సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అయింది, ఆర్మీ ఇన్వాల్వ్ అయింది, చాలా థింగ్స్ జరిగాయి మణిపూర్ లో.
సో ఇవన్నీ ఈ మణిపూర్ వైలెన్స్ మీకు తెలుసు అని నేను అజ్యూమ్ చేస్తున్నాను. లేదు అంటే కింద కమెంట్ సెషన్ లో చెప్తే నేను ఆ వీడియోని మీకు పర్టికులర్ గా మణిపూర్ ఇష్యూ మీద ఒక వీడియో చేద్దాము. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎస్ఏ పరంగాను మణిపూర్ ఇష్యూ ఇంపార్టెంట్, అండ్ ఆల్సో మనకి ఎక్కడైనా వీటిని ఎగ్జాంపుల్స్ కింద రాసుకోవడానికి పాలిటీలో వాటిలో ఉపయోగపడుతుంది. సో మణిపూర్ లో 2 తెగలు ఉన్నాయండి, మీతే అండ్ కుకీజు అనే 2 తెగలు ఉన్నాయి. ఈ 2 తెగల మధ్యన రీసెంట్ గా ఎథ్నిక్ వైలెన్స్ అనేది చాలా తారాస్థాయికి చేరుకొని చాలా పెద్ద న్యూసెన్స్ అయిపోయింది అనమాట. అక్కడ పబ్లిక్ పీస్ఫుల్ గా లేకపోవడం అనేది జరిగింది. సో ఈ గొడవలను అనుసరించి ఏం జరిగిందంటే గత 2 సంవత్సరాలుగా ఈ షిరోయ్ లిల్లీ ఫెస్టివల్ అనేది జరగలేదు. అయితే ఈ 2 సంవత్సరాల గొడవల తర్వాత ఫస్ట్ టైం షిరోయ్ లిల్లీ ఫెస్టివల్ మళ్ళీ జరుగుతుంది. సో ఇప్పుడు ఇది ఎక్కడ జరుగుతుందని మణిపూర్ లో జరుగుతుంది. ఈ షిరోయ్ లిల్లీ ఫెస్టివల్ గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇట్స్ అ 5-day కల్చరల్ అండ్ ఎకలాజికల్ ఫెస్టివల్. మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే హార్న్ బిల్ ఫెస్టివల్ అనేది ఒకటి ఉంటుందండి. ఇలాంటి ఫెస్టివల్స్ న్యూస్ లో అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు షిరోయ్ లిల్లీ ఫెస్టివల్ ని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది 5 days చేస్తారు. ఎక్కడండి? ఉక్రుల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మణిపూర్ లో జరుగుతుంది, విచ్ ఇస్ డామినేటెడ్ బై థాంకుల్ నాగా ట్రైబ్. ఇక్కడ ఏ ట్రైబ్ ఉందండి? థాంకుల్ నాగా ట్రైబ్ అనే ట్రైబ్ ఇక్కడ ఉంది. ఫెస్టివల్ సెలబ్రేట్స్ ద ఎండమిక్ షిరోయ్ లిల్లీ అనే ఒక రేర్ బ్లూయిష్ పింక్ బెల్ షేప్డ్ ఫ్లవర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ షిరోయి హిల్స్. ఇలా ఉంటుందండి ఫ్లవర్. అబౌట్ 18 kilometers ఫ్రమ్ ఉక్రుల్ టౌన్. ఈ ఫ్లవర్ కోసం చేసుకుంటారు. బేసిక్ గా ఇది ఏంటంటే నేచర్ వర్షిపింగ్ లో ఒక పార్ట్ అనుకోవచ్చు, మ్యాన్ కి నేచర్ కి ఉన్న ఒక కనెక్షన్ అనుకోవచ్చు. అక్కడ కూడా మీరు ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ లో రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లవర్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1946 బై ఇంగ్లీష్ బొటానిస్ట్ ఫ్రాంక్ కింగ్డన్ అనే అతను ఈ ఫ్లవర్ ని ఫస్ట్ టైం డిస్కవర్ చేశారు. కింగ్డన్ వార్డ్. ఈయన ఈ ఫ్లవర్ ని కనుగొన్నందుకు గాను మెరిట్ ప్రైజ్ వచ్చిందండి 1948 రాయల్ హార్టికల్చర్ సొసైటీ షో ఇన్ లండన్ లో ఆయనకి హార్టికల్చర్ ది మనకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, కకాపో అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. కకాపో అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ప్యారెట్ లాంటిదండి. ఇది ఒక ఎండమిక్ ప్యారెట్ లైక్. ఇక్కడ మీకు ఇమేజ్ ఇవ్వడం జరిగింది. న్యూజిలాండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్సర్వేషన్, కకాపో రికవరీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో have successfully implemented artificial insemination to help breed critically endangered kakapo. ఈ కకాపో అనే బర్డ్ ఏమైందండి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ సిచ్యువేషన్ లో ఉంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా వాళ్ళు సక్సెస్ అయ్యారు దాన్ని రెప్లికేట్ చేయడంలో. అబౌట్ కకాపో ఇస్ ద లార్జెస్ట్ ఫ్లైట్లెస్ ప్యారెట్ అండి. ఇది ఎగరలేదు, ఫ్లైట్లెస్ ప్యారెట్ ఇన్ ద వరల్డ్, నేటివ్ టు న్యూజిలాండ్. ఇట్ ఈస్ నాక్ట్యూరల్ అంటే మీనింగ్ ఏంటంటే రాత్రి పూట మేల్కునే వాటిని నాక్ట్యూరల్ అంటాం. యాక్టివ్ అట్ నైట్ అంటాం, నాక్ట్యూరల్ అంటాము. హెర్బివోరస్ అండ్ ద ఓన్లీ లెగ్ బ్రీడింగ్ ప్యారెట్. లెగ్ బ్రీడింగ్ మీనింగ్ ఏంటి అంటే మేల్స్ గ్యాదర్ టు పర్ఫార్మ్ మేటింగ్ డిస్ప్లేస్ అట్ స్పెసిఫిక్ సైట్స్. సో ఇవ్వండి కకాపు గురించి. థ్రెట్స్ టు సర్వైవల్. అసలు కకాపు సర్వైవల్ కి ఏవేవి థ్రెట్స్ ఉన్నాయి అనేది మనం చూసుకుంటే, ప్రిడేషన్ బై ఇన్వేసివ్ మ్యామల్స్ ఎప్పుడు ఉన్నట్లే, అంటే ఆల్రెడీ ఎండమిక్ గా ఉన్నవి కాకుండా ఇన్వేసివ్ స్పీషీస్ వల్ల వీటికి హార్మ్ జరగడం. ఎవరి వల్ల? యూరోపియన్ సెటిలర్స్ తీసుకొచ్చిన యానిమల్స్ వల్ల వీటికి ఇట్లా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అండ్ హై ఎంబ్రయో మోర్టాలిటీ హ్యావ్ సివియర్లీ రెస్ట్రిక్టెడ్ పాపులేషన్ గ్రోత్. ఇది ఇంకొక రీజన్. సో ఇవ్వండి ఇవాళటి కకాపో గురించి కూడా ఇది న్యూస్. నెక్స్ట్ ఈ రోజు మనము చాలా ఇంపార్టెంట్ న్యూసెస్ ఆల్రెడీ చూసుకున్నాం కాబట్టి మీరు ఆల్రెడీ నేను కమెంట్ సెషన్ లో మిమ్మల్ని కమెంట్ చేయమన్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కమెంట్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవ్రీడే మీరు కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు ఎప్పుడైనా ఒక మ్యాగజైన్ దొరికితే ఒకసారి మీరు మొత్తం చూసేసుకుంటే సరిపోతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ అనేది రీసెంట్ జరిగిన ఎగ్జామ్స్ లో మీరు ఎక్కడ గమనించినా సరే స్టాటిక్ నుంచి ఒక 30% అడిగితే 70% కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డూ ఆర్ డై ఛానల్.